హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 20 ఏళ్ల అబ్బాయి 60 ఏళ్ల కోటీశ్వరాలిని పెళ్లి చేసుకున్నాడు. కానీ 7 రోజుల తర్వాత తను ఏం చేశాడో చూసి షాక్ అయ్యాడు. ఏం జరిగిందో చూసి అతని కాళ్ళ కింద నేల కదిలినట్టుగా భావించాడు. అవును, ఆ 7 రోజుల తర్వాత ఏం జరిగింది? ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే చాలా మిస్టరీగా కూడా ఉండబోతుంది. కావున స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అతని పేరు రణ్వీర్ మెహతా. అతనికి 20 సంవత్సరాలు ఉన్నాయి. ఆ అబ్బాయి జీవితం ఎన్నో కష్టాలతో సాగుతుంది. ఎందుకంటే రణ్వీర్ తల్లి రుక్మిణీదేవి ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఇక త్వరలో తనకు మెరుగైన వైద్యాన్ని అందించకపోతే ఆమె బ్రతికే అవకాశం లేదు అని డాక్టర్స్ చెప్పేశారు. మరోవైపు తన చెల్లి చదువు ఫీజు కట్టలేక ఆగిపోయింది. రణ్వీర్ కూడా డాక్టర్ చదవాలి అనుకున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన దాన్ని వదిలి చిన్న ఉద్యోగం చేస్తూ వచ్చే చిన్న మొత్తంతో ఇంటిని గడపటం చాలా కష్టంగా మారింది. అప్పిచ్చిన వారు సతాయించడం మొదలుపెట్టారు. అంటే రణ్వీర్ పరిస్థితి చాలా దీనంగా తయారయ్యింది. దాంతో ఆలోచిస్తూ ఒక షాపు దగ్గర నిలబడ్డాడు. అక్కడే రణ్వీర్కి కొంత దూరంలో చాలాసేపటి నుండి గమనిస్తూ ఉన్న ఒక 60 ఏళ్ల ఆవిడను చూస్తాడు. అప్పుడు ఆమె తనని చూస్తుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఒక మహిళ, ఆకట్టుకునే మహిళ. ఆమెను చూస్తుంటే ఎవరూ విస్మరించలేనట్టుగా ఉంది. ఖరీదైన బట్టలు ఇంకా నగలు ధరించి చాలా ధనవంతురాలిగా కనిపిస్తుంది. ఆమెలో లోతైన ఆత్మవిశ్వాసం ఉంది. అయినా రణ్వీర్కు అర్థం కాలేదు ఆమె ఎందుకు అతని వైపు చూస్తుంది అని. అంత ధనవంతురాలు ఇక్కడ రోడ్డుపైన ఏం చేస్తున్నారు? అయినా నాలాంటి ఒక సాధారణ వ్యక్తి నుంచి ఏం కోరుకుంటుందో అని రణ్వీర్కి అర్థం కాలేదు. కాసేపటికి ఆమె రణ్వీర్ దగ్గరకు వచ్చి అతనితో ఇలా అంది, మీరు రణ్వీర్ మెహతానా అని అడిగింది. అలాగే మీ అమ్మ పేరు రుక్మిణీదేవి కదా? మీ అమ్మ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా? అలాగే మీ చెల్లెలు ఫీజు కట్టలేక చదువు ఆగిపోయింది కదా? ఇంకా నీ నెత్తిన నీ తండ్రి చేసిన అప్పుల భారం కూడా ఉంది కదా? అలా ఆమె స్వరం వింటున్న రణ్వీర్కి చేతులు వణకడం మొదలుపెట్టాయి. అప్పుడు రణ్వీర్ మనసులో నా గురించి ఇన్ని వివరాలు చెబుతున్న ఈవిడ ఎవరు అనుకొని అప్పుడు మెల్లిగా భయంతో మీరు ఎవరు మేడం అని అడిగాడు. అప్పుడు ఆమె నా పేరు శకుంతల రాథోడ్ అని చెప్పింది. మీరు ఖచ్చితంగా నా పేరు వినే ఉంటారు, శకుంతల రాథోడ్ ఇండస్ట్రీస్ అనగానే అప్పుడు రణ్వీర్కి హో అవును, శకుంతల గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని గుర్తుకు వచ్చింది. వ్యాపార సామ్రాజ్యంలో అది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఆమె కోట్ల సంపదకు వారసురాలు. అయినా ఇలాంటి వ్యక్తి ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తుంది? నా గురించి ఆమెకు అంతలా ఎలా తెలుసు అని వెంటనే మేడం మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు అని అడిగాడు. ఆమె వెంటనే పెళ్ళి అని అంది. దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని చెప్పింది. ఆ మాట వినగానే రణ్వీర్కు ఏదో తప్పుగా విన్నట్టుగా అనిపించింది. అప్పుడే శకుంతల మళ్ళీ ఇలా అంది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే రణ్వీర్ కాళ్ళ కింద నేల కదిలినట్టుగా అనిపించింది. మీరు జోక్ చేస్తున్నారా అని అతను ఆశ్చర్యంగా చూశాడు. 60 ఏళ్ల కోటీశ్వరాలు 20 ఏళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. తను మా అమ్మ వయసులో ఉంటుంది, అయినా కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని నమ్మలేనట్టుగా ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు ఆమె లేదు, నేను నిజంగానే చెప్తున్నాను అని గంభీరంగా అంది. ఇది ఒక ప్రపోజల్ అనుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ అమ్మకు ఖరీదైన వైద్యం నేను చేయిస్తాను. అలాగే నీ చెల్లి కాలేజ్ ఫీజు కూడా నేను కడతాను. ఇంకా నీ అప్పులు అన్నీ తీరుస్తాను అని అంటుంది. దాంతో ఆ మాటలు వింటున్న రణ్వీర్కి ఒక కలలా అనిపిస్తుంది. అప్పుడు వెంటనే రణ్వీర్ ఇలా అన్నాడు, అయితే దానికి ప్రతిఫలంగా నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు ఆమె ఏమీ అవసరం లేదు, నువ్వు నాకు చట్టబద్ధంగా భర్తలా ఉండు చాలు అంటుంది. నీ జీవితంపై ఎలాంటి ఆంక్షలుండవు, నీ జీవితానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఇక ఆ ప్రపోజల్ వినగానే రణ్వీర్కు ఏమీ అర్థం కాలేదు. కాదు అని తన తల్లి అనారోగ్యంతో మరణిస్తుంది.
చెల్లి చదువు ఆగిపోతుంది, ఇంకా అప్పులు తీరవు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ మహిళ అత్యంత పెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరు. ఇంకా ఎంతో మంది ఉండగా నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు? వెంటనే ఆమె మీకు ఏమైనా సమయం కావాలా అని అడిగింది. రణ్వీర్కు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అప్పుడు రణ్వీర్కి ఇది ఒక ట్రాప్ లాంటిది అని అర్థమైంది. కానీ తప్పటం లేదు. ఎందుకంటే తన కుటుంబం బాగుండాలి అంటే ఓకే చెప్పాల్సిందే. కానీ రణ్వీర్ ఇలా అన్నాడు, మేడం, నాకు ఆలోచించడానికి కొద్దిగా సమయం కావాలి. వెంటనే ఆమె ఈ ప్రతిపాదనకు శాశ్వతంగా నీకే ఉండదు అని చెప్పి ఆమె తన ఖరీదైన కారులో ఎక్కి వెళ్ళిపోతుంది. రణ్వీర్ మదిలో వేలాది ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఈ ప్రపోజల్ వెనుక ఏదైనా రహస్యం ఉందా లేదా అని ఆలోచనలో ఉన్నాడు. ఇదంతా నిజమేనా? కానీ చివరకు రణ్వీర్ దీన్ని తన అదృష్టంగా భావించాడు. అంతే. చాలా తొందరగా తన వివాహం కొన్ని లీగల్ డాక్యుమెంట్స్పై సంతకంతో, సాక్షి సంతకాలతో జరిగిపోయింది. ఇప్పుడు ఆ సాధారణ వ్యక్తి నుండి ఒక పెద్ద భవనానికి చట్టబద్ధంగా యజమానిగా మారాడు. అతనికి జీవితమే మారిపోయింది. ఆ ఇంట్లో అతను ఒక ముఖ్య వ్యక్తిగా మారిపోయాడు. రణ్వీర్ ఆ భవనంలోకి అడుగుపెట్టగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే అది చాలా పెద్ద భవనం. ఇంకా వాళ్ళు చాలా ధనవంతులు. ఒక సాదాసీదా జీవితం నుండి ధనిక జీవితంలోనికి రావటంతో రణ్వీర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ భవనాన్ని చూసిన అతనికి కళ్ళు చిమ్మగిల్లాయి. ఆ పాలరాతి గోడలు, విదేశీ పెయింటింగ్స్, ఇరానీ కార్పెట్ అన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడికి ఒక పని మనిషి వచ్చాడు. అతని పేరు రవి. 50 ఏళ్ల వ్యక్తి. అతని ముఖం ముడతలతో ఉంటుంది. రణ్వీర్ అతనిని ఏమైనా అడిగినప్పుడు భయంతో రవి అటు ఇటు చూస్తూ ఉండేవాడు. ఆ భవనం ప్రధాన సేవకురాలు రాజమ్మ. ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుంది. ఆమె రణ్వీర్ ముందు ఆమె పని త్వరగా ముగించుకొని వెళ్ళిపోయేది. అయితే రణ్వీర్కి రాజమ్మ కళ్ళల్లో ఏదో నిజం దాచుతున్నట్లుగా అనిపించేది. ఇతర సేవకులు కూడా నిశ్శబ్దంగా వారి వారి పనులు వారు చేసుకునేవారు. కారణం లేకుండా రణ్వీర్తో ఎవరు మాట్లాడేవారు కాదు. ఆ భవనంలోకి వచ్చిన రణ్వీర్కి ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఏంటి అంటే 2వ అంతస్తులో మూసి ఉండే ఒక గది. అయితే ఆ గదిపైన ఒక సీసీ కెమెరా ఉంటుంది. అయినా ఎప్పుడు మూసి ఉన్న ఆ గదికి కెమెరా ఎందుకు అని రణ్వీర్ ఆలోచనలో పడ్డాడు. ఎన్నోసార్లు ఆ గదికి వెళ్ళాలని ప్రయత్నించగా పని మనుషులు ఆపేస్తూ ఉండేవారు. దాంతో ఆ గది రహస్యం గురించి పని మనిషి రవిని అడిగాడు. అప్పుడు రవి ఏం మాట్లాడకుండా తల వంచుకున్నాడు. రణ్వీర్కు పగలు రాత్రి ఆ గది నుంచి వింత శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. లేచి బయటకి వచ్చి పైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ రవి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారయ్యా అనగానే రణ్వీర్ షాక్ అయ్యాడు. కానీ రవి కళ్ళల్లో భయం కనిపిస్తుంది. రాత్రిపూట బయటకు రావద్దు బాబు అని చెప్పి రవి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. కానీ రణ్వీర్కి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆ మూసి ఉన్న తలుపు రహస్యం తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ భవనం జానీ కపూర్ అనే బిలియనీర్స్కి చెందినదని, అతను 20 ఏళ్ల క్రితం అనుమానాస్పదంగా ప్రమాదంలో మరణించాడని రణ్వీర్కు క్రమక్రమంగా తెలిసింది. జానీ కపూర్ మృతదేహం మాత్రం దొరకలేదట. శకుంతలా రాథోడ్కి ఈ విషయం ఏమైనా తెలుసా? జానీ కపూర్కి యాక్సిడెంటా లేదా కుట్రనా? రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కేసును పరిష్కరించటం అంత సులభం కాదని అతనికి అర్థమయ్యింది. ఆ భవనం గోడలు ఏదో దాచిపెడుతున్నాయి. అయితే ఆ రహస్యం ఏంటి అనేదే ప్రశ్న. అయితే అది 3వ రోజు. బయట బలమైన గాలులు వేస్తున్నాయి. చీకటి కమ్ముకుంది. అప్పుడు ఆ భవనంలో నుండి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. దాంతో రణ్వీర్ హృదయం భయంతో వణికిపోతుంది. శకుంతలా రాథోడ్ తనకు ఒక పెద్ద నిజాన్ని దాచిపెడుతుంది అని భావిస్తున్నాడు. రణ్వీర్ చాలా అయోమయంలో ఉన్నాడు. రణ్వీర్ని అంధుడిగా ఉంచిన ఆ సత్యం ఏంటి? అతను మంచంపై పడుకోవటానికి ప్రయత్నించాడు. కానీ భయం అతన్ని పడుకోనివ్వటం లేదు. అదేంటంటే ఒక అదృశ్య శక్తి అతన్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే పనివారంతా గాఢ నిద్రలో ఉండగా రణ్వీర్ తన గది తలుపు తెరిచి బయటకు వచ్చాడు. శకుంతల ప్రైవేట్ ఆఫీస్ వైపు నడిచాడు. ఆమె స్టడీ రూమ్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్న టేబుల్ వైపు చూశాడు.
అక్కడ కొన్ని పాత డాక్యుమెంట్స్, కొంతమంది వ్యాపారవేత్తల ఫైల్స్ ఉన్నాయి. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వణుకుతున్న చేతులతో ఒక కవర్ని తీశాడు. లోపల నుంచి కొన్ని పాత చిత్రాలు బయటికి వచ్చాయి. ఆ ఫోటోలో 2 వ్యక్తులు నిల్చున్నారు. ఒకరు తన తండ్రి అమిత్ మెహతా, ఇంకొకరు జానీ కపూర్. రణ్వీర్ కళ్ళు ఆ చిత్రాలపై పడ్డాయి. జానీ కపూర్, అతని తండ్రి ఆ చిత్రంలో నవ్వుతున్నారు. ఆ ఫోటోలతో పాటు ఒక లేఖ కూడా ఉంది. దాంట్లో ఇలా ఉంది. అది జానీ కపూర్ రాశారు. శకుంతల, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు నా డబ్బు తీసుకొని నా వ్యాపారాన్ని కూడా నాశనం చేశావు. నిన్ను ఎంతగానో నమ్మాను. కానీ నువ్వు నాకు చాలా పెద్ద ద్రోహం చేశావు. నీ వల్ల నా భార్య, కొడుకు వదిలేసి వెళ్ళారు. నువ్వు చేసిన పనికి ఏదో ఒకరోజు నీకు శిక్ష పడుతుంది. ఒకవేళ రేపు నేను బ్రతకకపోతే దానికి శకుంతల తప్ప మరెవరు బాధ్యులు కారు. ఆమె నన్ను నా కంపెనీ నుంచి గెంటేసింది. అలాగే నా సన్నిహితుడు అయిన మిత్రుడు అమిత్ను కూడా నాపై రెచ్చగొట్టింది. ఆ లేఖలో చివరిగా జానీ కపూర్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంది. అది చదివిన రణ్వీర్ తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. వెంటనే రణ్వీర్ తలను పక్కకు తిప్పాడు. అక్కడ శకుంతల గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంది. అది చూసిన అతనికి వెన్నులో వణుకు పుట్టింది. అప్పుడు ఆమె లోపలికి వచ్చి, శాంతంగా అన్నీ చూసేశావా అంది. కానీ రణ్వీర్ మాత్రం కోపంగా, ఈ వివాహం ఒక ప్రతీకారం కదా, మా నాన్న మీద కోపంతో చేస్తున్నావు కదా అని గంభీరమైన గొంతుతో అన్నాడు. ఆమె అప్పుడు ప్రశాంతంగా అవును అంటుంది. కానీ రణ్వీర్ మాత్రం మా నాన్న అలాంటి వ్యక్తి కాదు అని గట్టిగా అరిచాడు. శకుంతల మాత్రం దీర్ఘంగా శ్వాస తీసుకొని ముందుకు కదిలి ఇలా అంది. నిజాన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు రణ్వీర్. మీ నాన్న నా భర్త నా జీవితాన్ని నాశనం చేశాడు. నా భర్త ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం మీ నాన్నే. మీ నాన్న నా భర్తను మోసం చేశాడు అని అన్నీ లాక్కున్నాడు. అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కానీ రణ్వీర్ వాళ్ళ నాన్న అలాంటి వాడు కాదు అని చెప్తున్నాడు. కానీ శకుంతల రాథోడ్ మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు అతనికి ఆ పెళ్లి వెనుక ఉన్న కుట్ర, ప్రతీకారం అర్థమయ్యాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కావని రణ్వీర్ తన అత్యంత సన్నిహితుడైన డిటెక్టివ్ జర్నలిస్ట్ అయిన రాము సహాయం కోరాడు. కానీ అతడు ఏవైనా ఆధారాలు కావాలి అన్నాడు. ఇంకా అప్పటి నుంచి ఆధారాల గురించి ప్రయత్నం ప్రారంభించాడు. శకుంతల చాలా పెద్ద మాఫియాకు డాన్ అని కూడా తెలుసుకున్నాడు. ఆమె రహస్యాలు ఎలాగైనా బయటకు తీయాలని ముందుకు సాగాడు. రణ్వీర్ అనుకున్నాడు 2వ అంతస్తులో ఉన్న గదిలో ఆధారాలు ఉండవచ్చు అని భావించాడు. కానీ సీసీ కెమెరా ఉండడంతో వెనుకడుగు వేశాడు. ఒకరోజు ధైర్యం చేసి రణ్వీర్ ఇంకా రాము మెల్లిగా ఆ మిస్టరీ రూమ్కి వెళ్లారు. అది రాత్రి 1 గంట అవటంతో నిశ్శబ్దంగా ఉంది. పని మనుషులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళు సీసీ కెమెరాను తప్పించుకొని వెనక వైపు నుంచి వెళ్లారు. ఆ గదిలోకి వెళ్ళగానే దుర్వాసన వెదజిమ్ముతుంది. రణ్వీర్ ధైర్యం చేసుకొని టార్చ్ వేసుకొని ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక విగ్రహంలాగా ఉన్న ఒక పురాతన శవాన్ని చూశారు. అది ఎవరిదో గుర్తించడానికి ఆ ఫోటో చూశారు. అది జానీ కపూర్ శవం అని తేల్చుకున్నారు. అయితే జానీ కపూర్ చనిపోలేదు. అతన్ని ప్లాన్ ప్రకారం చంపేశారు. కానీ ఆత్మహత్యగా చిత్రీకరించారు. అందుకు అతని మృతదేహాన్ని ఇక్కడ దాచిపెట్టారుగా. వారికి అర్థమయ్యింది. ఆ రూమ్లో రణ్వీర్ ఇంకా రాముకు చాలా ఆధారాలు దొరికాయి. అయితే అక్కడ దొరికిన కొన్ని డాక్యుమెంట్స్లో జానీ కపూర్ తన ఆస్తి అంతా తన భార్యకు కాకుండా తన స్నేహితుడైన అమిత్ కొడుకు రణ్వీర్ పేరుపై రాసినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి. అప్పుడు రణ్వీర్కు అర్థమయ్యింది, ఆ ఆస్తి కోసమే శకుంతల అతన్ని ట్రాప్ చేసి వివాహం చేసుకుందని. ఆమె కుట్ర రణ్వీర్కి అర్థమైపోయింది. అది చూసిన రణ్వీర్కి గుండె ఆగినట్టుగా అనిపించింది. ఇది కేవలం ప్రతీకార కథ మాత్రమే కాదు, తన తండ్రి నిర్దోషి అని బహిర్గతం చేయటానికి జరిగిన యుద్ధం. ఇప్పుడు రణ్వీర్ రాముకి ఆ పని చేయటానికి సరిపడా ఆధారాలు లభించాయి. వెంటనే రాము పోలీసులకు సమాచారం అందించాడు. రహస్య రూములో కదలికలను గమనించిన శకుంతల అక్కడికి వచ్చేసింది. మీరు నిజాన్ని కనిపెట్టారా? మీరు ఇలా చేయడం అంత మంచిది కాదని వార్నింగ్ ఇచ్చింది. ఆమె మనుషులు వచ్చి
వారిని బంధించేలోపే పోలీసులు అక్కడికి వచ్చేశారు. శకుంతల అరెస్ట్ అయ్యింది. ఆమె సామ్రాజ్యం కూలిపోయింది. ఇంకా ఆమె పాపాలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఆమెపై దర్యాప్తును మరింత లోతుగా ప్రారంభించారు. ఆమె రహస్య గదిలో దొరికిన పత్రాలను పరిశీలించగా జానీ కపూర్ పేరుతో పాటు మరికొంతమంది అదృశ్యమైన ఆధారాలు దొరికాయి. ఆ తరువాత శకుంతలకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అప్పుడు రణ్వీర్ తన ఆస్తిలో కొంత ట్రస్ట్కి ఇచ్చి తన తల్లికి మెరుగైన వైద్యం చేయించాడు. చెల్లి చదువును ప్రారంభించాడు. ఇప్పుడు రణ్వీర్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కానీ ఈ కథ నుంచి అబద్ధం, మోసం అనేవి ఎంతకాలం నిలబడవు. నిజాయితీ ఉన్నవారే చివరకు గెలుస్తారని నిరూపించబడింది. ప్రతి సమస్యను మనిషి బలంతో కాదు, తెలివితేటలతో పరిష్కరించాలి. జీవితంలో అందరూ నమ్మదగిన వారు ఎప్పటికీ కాలేరు. ఒకరు మోసగాడు అని గుర్తించగలిగితే ఎంత పెద్ద ప్రమాదమైనా మనం సులువుగా దాటవచ్చును. మన తల్లిదండ్రులు చేసిన త్యాగాలను గుర్తించి వారి ఆశయాలను గౌరవించాలని గుర్తుపెట్టుకోండి. నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే మన జీవితంలో ఏదైనా సాధించగలము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.